ప్రధానంగా మీటింగ్ లో అటువైపుగా దిశానిర్దేశం చేశారు. ఓకే, రైట్. నర విజయ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్ రైతు భరోసాకి సంబంధించి నగదు పంపిణీని ప్రభుత్వం ఎలా చేస్తుంది అనుకుంటున్నారు? నర విజయ్ గారు. రైతు భరోసా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం విశ్వసనీయత, నమ్మకం కోల్పోయినటువంటి అంశం. రీజన్ ఏంటంటే 15 వీళ్ళు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఒక ప్రభుత్వం అంటేనే, ఓ ముఖ్యమంత్రి అన్నా, ఓ ప్రభుత్వం అన్నా, ఓ రాజ్యాంగ వ్యవస్థ అన్నా, ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షునిగా హామీ ఇచ్చినటువంటి అంశం అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అంశాలన్నిటి మీద ఈ అంశాల మీద పూర్తిగా విశ్వసనీయత, నమ్మకం కోల్పోయినటువంటి దశ ప్రస్తుతం కనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళు స్టడీ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రైతు బంధు, రైతు భరోసా ఇవ్వటానికి శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ అనేది ఏర్పాటు చేశారు పార్టీ ఎన్నికలకు పోయేటువంటి సమయంలో. మాకు 60 సంవత్సరాల అనుభవం ఉన్నది, పరిపాలించినటువంటి అనుభవము. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అణువు తెలుసు మాకు. రాష్ట్రంలో మేము ఎందుకంటే 60 సంవత్సరాలు పరిపాలించినాము, ప్రతి పైసా ఎట్లా వస్తుంది, ప్రతి 5 ఏళ్ళది ఏ రకంగా ఉంటది అనేది పూర్తిగా మాకు అవగాహన ఉండి మేము ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటిది మేము హామీ ఇస్తున్నాము అని చెప్పి 1కి 2 సార్లు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చారు, రాహుల్ గాంధీ ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది 100 రోజుల్లోనే చేస్తామన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది ఏమైందంటే చాలా అసలు ప్రజల్లో నమ్మకం పెట్టుకున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి దానికంటే ఎక్కువ ఇస్తున్నారు కదా. రైతాంగంలో ఒక ఇంపాక్ట్ చూపించినటువంటి అంశం ఇది. బీఆర్ఎస్ పార్టీ మీద కంటే చాలా ఒక 7,500 ఇస్తాము అని చెప్పి 15,000 ఇస్తామనేసరికి చాలా ఇంపాక్ట్ చూపించి ఆ రంగంలో ఉన్నటువంటి ఆ వర్గం అంతా కూడా కాంగ్రెస్ వైపు మొక్కినట్టు కనిపించింది. మన ఖమ్మం, మహబూబ్నగర్, అదేవిధంగా నల్గొండ చూసినట్లయితే. అయితే ఒకేసారి వీళ్ళు ఒక సంవత్సరం డిలే చేశారు. సంవత్సరం డిలే చేసిన తర్వాత ఇచ్చినటువంటి పథకం ఏంటంటే తగ్గించి ఇస్తున్నటువంటిది. దీంతో నమ్మకం పోయినటువంటిది. ఇంకొకటి చెప్తున్నారు గ్రోత్ రేటు. ఇదంతా మన తెలంగాణ యావరేజ్ జాతీయ స్థాయిలో అభివృద్ధి రేటు ఎప్పుడైనా 11 ఉంది. జాతీయ స్థాయిలో 7, 5, 6 ఉన్నా మనది 10 ఏళ్ల కాలంలో నిరంతరం అది 10-11% తోటి గ్రోత్ రేట్ ఉంటూ కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది? మరి ఈ సంవత్సరమే తెలంగాణ గ్రోత్ రేటు తగ్గుతుంది, ఆదాయం పడిపోతుంది, కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజల్లో కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయింది? ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవటానికి ప్రభుత్వం తీసుకున్న విధానాలే ప్రధానమైనటువంటి కారణము. ప్రజల కొనుగోలు శక్తి పెడితే నీకు వచ్చే ఆదాయం వస్తుండేది. హైదరాబాద్ తీసుకున్నటువంటి హైదరాబాద్ ఆదాయం మొత్తం పడిపోయినటువంటి అంశం కనిపిస్తుంది. ఎప్పుడైనా పడిపోయింది హైదరాబాద్ ఆదాయం? నీకు కోవిడ్ వచ్చినా, ఇంకేది వచ్చినా, నేషనల్ యావరేజ్ చూసుకున్నా, భారతదేశం అంతా నేషనల్ యావరేజ్ చూసినా మనది నేషనల్ యావరేజ్ కంటే డబుల్ ఉన్నటువంటి దాదాపు 11% తక్కువ. ఎప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు తగ్గింది కొంచెం. అట్లాంటి సిచ్యువేషన్ అది కూడా జాతీయ స్థాయి లెవెల్లో తగ్గలే. అప్పటికి కూడా మనం వృద్ధి రేట్లో బాగున్నాం. ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో విశ్వసనీయత కోల్పోయినటువంటి విషయంగా ప్రజల్లో అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకే నష్టం. అది పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎంత పెద్ద 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, గతంలో మేము 60 సంవత్సరాలు పరిపాలించినామని రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం, వైపు ముఖ్యమంత్రి హోదా, ఇవన్నిటి మీద ఏకదమ్ వీళ్ళు విశ్వసనీయతను బొందబెట్టినట్టే కనిపిస్తుంది. అది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలైతే చాలా తీవ్రం. ప్రస్తుతానికి ఏదో ఇస్తే తీసుకుంటుండొచ్చు, ఏదన్నా వేరే తీరుగా సాటిస్ఫైడ్ ఉంటుండొచ్చేమో, కానీ మేజర్ గా విశ్వసనీయత, నమ్మకం మీద మాత్రం దెబ్బపడ్డది. ఓకే, రైట్. ఇక డిబేట్ లో శంకరవల్ల రవికుమార్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. ముందుగా వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కొత్త పథకాల అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్లకు ఈ రోజు సీఎం దిశానిర్దేశం చేశారు. కాబట్టి ముఖ్యంగా రైతు భరోసా ఎవరికి దక్కుతుంది, ఎవరికి రాదనేది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చారు కదా, మీరేం చెప్పదలుచుకున్నారు? వెంకటేశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ జీనియస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. కాంగ్రెస్ హామీలు ఎలా ఉన్నాయంటే మేడం, ఎగ్జామ్ బిఫోర్ ట్యూషన్ పోయే వాళ్ళు ఎగ్జామ్ అయిపోయినాక ట్యూషన్ పోయినట్టుంది. 6 హామీలకు సంబంధించిన దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
ఒక బస్సు ఫ్రీ అనేది నెరవేర్చారు. అది రూరల్ లో ఉన్న వాళ్ళకు బస్సు ఏం మైలేజ్ వచ్చినట్టు కనబడట్లేదు. అర్బన్ లో ఉన్న వాళ్ళకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో హైదరాబాద్ లో కొంత మేరకు ప్రైవేట్ ఉద్యోగులకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకే అది బెనిఫిట్ గా జరుగుతుంది తప్ప అంత పెద్ద బెనిఫిట్ జరిగినట్టు ఏం కనబడట్లేదు. ఇంకొకటి ఏంటంటే మిత్రుడు నా తోటి ఉద్యమకారుడు మా ఫ్రెండ్ కౌశిక్ ఏం చెప్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్తున్నాడు. మీరు రైతులకు ఏమి ఇవ్వకముందే రైతు పండుగని మహబూబ్ నగర్ లో చేసుకున్నారు. 69 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 72,000 కోట్లు గత ప్రభుత్వం వేసిన మాట వాస్తవము. మీరు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మీరు చెప్పిన హామీలు ఏంటంటే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మీరు మాట మార్చి ఇవాళ 12,000కు వచ్చిన మాట వాస్తవం కాదా? మీ 6 గ్యారంటీలలో గృహజ్యోతి ఎంతమందికి ఇస్తున్నారు? రేషన్ కార్డులు ఎంతమందికి ఇస్తున్నారు? నేను ఏమంటున్నంటే ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల మంది అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో తేల్చకుండా మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. మొదటి విడతలో 3,500 ఫర్ కాన్స్టిట్యున్సీకి అంటే దాదాపు 119 కాన్స్టిట్యున్సీలల్లా వచ్చేసరికి ఎన్ని అయితేనే మీ దగ్గర లెక్కలు లేవు. ఇంకొక వాస్తవం ఏంటంటే 6 గ్యారెంటీలో విద్యార్థి పోయింది, గృహజ్యోతి పోయింది, గ్యాస్ పోయింది, అవన్నీ అమలు చేయకుండా మీరు అమలు చేస్తున్న పర్సెంటేజ్ చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 1,27,000 కోట్లు లాస్ట్ 14 నెలలు చేసిన అప్పులో ఒక్కటి కూడా ఉత్పాదక రంగం మీద పెట్టలే మీరు. ఇప్పటికీ ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏంటంటే 62,000 కోట్లు రైతులకు మీరు బాకీ ఉన్నారు ఇంకా. ఎందుకంటే మీరు 21,000 రుణమాఫీ చేసిన దాంట్లో మీరు ఇవ్వాల్సినటువంటి భరోసానే మీరు రుణమాఫీ చేశారు తప్ప రైతు పనులు ఇవ్వలే కదా 1 yearకి వెళ్ళి. మీరు ఇస్తున్న 3 పంటలకు ఇస్తున్నటువంటి రుణమాఫీని 7,500 ఇంటూ 21,500 రూపాయలు అవి బాకీ ఉన్నారు. ఇంకా 20 నుంచి 22 లక్షల మంది కౌలు రైతులకు మీరు అవి బాకీ ఉన్నారు. ఇంకా మీరు ఉపాధి హామీ వాళ్లకు కౌలు ఇప్పుడు మామూలుగా ఉపాధి కూలికి పోయే వాళ్ళకి ఇస్తున్నటువంటి 12 లక్షల మందికి అది ఇవ్వలేదు. అంటే దాదాపుగా మీరు ఇస్తున్నటువంటి ఇంకా 60,000 కోట్లు ఈ తెలంగాణ రైతులకు మీరు అప్పుగా ఉన్నారు, అది ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఒక స్టూడెంట్ కు 3,000 నుంచి 4,000, 5,000 ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ అని మీరు చెప్పినటువంటి మీ హామీలలో ఏ విద్యార్థి కూడా క్రెడిట్ కార్డు ఇస్తానని చెప్పారు, కార్డు ఇస్తానన్నారు, ఆ హామీ నెరవేర్చలేదు. గృహజ్యోతి 500 రూపీస్ సిలిండర్ అన్నారు. 94 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే మీరు ఇస్తున్న రేషన్ కార్డు వాళ్ళకు 42 లక్షల మందికి ఆ 500 బెనిఫిట్ జరుగుతుంది. మీరు ఇస్తున్న దాంట్లో కూడా 21,000 రుణమాఫీలో నాకు తెలిసి 15,000 అయినట్టుంది. మీరు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మీరు చెప్పడం లేదు. ఇష్టం ఈ రోజు ఒక 1 year 14 నెలల కాలం జరిగిన తర్వాత ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తాను తప్ప మీరు ఈ 10 నెలల సాధించినటువంటి ఏం సాధించారు ఒకరు చెప్పగలుగుతారా? మీ కాన్సన్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ వైపు లేదు. మీరు మూటలు ఢిల్లీకి పంపించుకునే అడ్మినిస్ట్రేషన్ నడతాను తప్ప ఎక్కడన్నా అడ్మినిస్ట్రేషన్ ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందా? రైతులు 400 మంది రైతులు చచ్చిపోయారు. దాదాపు 60 మంది పిల్లలు ఇలా మైనార్టీ, బీసీ, ఆదర్శ్ స్కూల్ అన్ని పిల్లలు చనిపోతున్నారు కదా అక్కడ. మీరు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? ఇవాళ 95 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. దాదాపుగా 40 మంది నేతన్న కార్మికులు చనిపోయారు. మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పోయింది? మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎక్కడ పోయింది? ఎందుకు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ రైతులకు ఇస్తున్న మాట మీరు మార్చేసారు. ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో పదే పదే చెప్పిన అంశం ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, మీరు తెచ్చుకోమని చెప్పిండు. ఇవాళ ఇంకొక అంశం ఏంటంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా పెద్ద అవసరం ఉంది. 2 లక్షల పై చిలుకున్నటువంటి 14 లక్షల రైతులు అప్పు తీసుకొచ్చి 60,000, 70,000, 80,000 అప్పు తీసుకొచ్చి అది బ్యాంకులకు పే చేసిన తర్వాత మీరు 2 లక్షల రుణమాఫీ చేయకుంటే ఇవాళ 25 లక్షల మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి అగోలు చేస్తున్నారు. మీరు ఇస్తున్న బోనస్ ఎక్కడ పోయింది? ఇప్పటికి కూడా కల్లాలల్లో, వానాకాలం పంటల కల్లాలల్లో బోనస్ ఇవ్వడం లేదు. మీరు ఓన్లీ కాంగ్రెస్ లో గ్రామాలలో మీ కాంగ్రెస్ కార్యకర్తలకు బోనస్ ఇస్తున్నారు. బోనస్ కూడా ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పంట జరిగిన తర్వాత బోనస్ ఇవ్వాలి. పంట అమ్ముకున్న తర్వాత కింటాలు పెట్టిరు, వాళ్ళకు డబ్బులు పడ్డాయి, మీ బోనస్ ఇవ్వడం లేదు. మీరు ఇస్తున్న బోనస్ మర్చిపోయారు. మొత్తం అట్టర్లు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 స్కీములల్లో ఫెయిల్యూర్ తనం కనబడుతుంది. గౌరవ్ చరణ్ గారు ఏం చెప్తున్నారంటే 8.25 స్థూలవాయం తగ్గిపోయింది, 6.25 వచ్చిపోయిందంటే అక్కడ భారతదేశంలో బీజేపీ వైఫల్యం, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి బడ్జెట్ కు, ఇయర్ బడ్జెట్ కు 9,300 కోట్లు డెఫిసిట్ ఉంది ఇన్కమ్ లో.
దేంట్లో మీరు అమ్మే పెట్రోల్, మీరు అమ్మే లిక్కర్లో, మీరు రిజిస్ట్రేషన్లలో, మీరు అమ్మే వెహికల్ రిజిస్ట్రేషన్లలో, ఈ 4 డిపార్ట్మెంట్ల ఇన్కమ్ ఎక్కువ రావాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ సమీక్షలు పెట్టకుండా, జిల్లా సమీక్షలు పెట్టకుండా, మంత్రులు సమీక్షలు పెట్టకుండా మీరు పదవుల కోసం పెదవులు మూసుకొని ఢిల్లీకి 34 సార్లు పోయొచ్చారు. ఎంత ప్రధానం అయిపోతుంది. ఒకవేళ మీకు అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఉంటే మీరు ఢిల్లీలో పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కదా, ఆ డబ్బులను మిగులుతాయి కదా. నేను ఏమంటున్నానంటే పదే మేము చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటికి ఇప్పటికి రైతుల కరెంటు రావడం లేదు, రుణమాఫీ కావడం లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. మీరు ఆ జీడిపిని చూడట్లేదు, పర్ క్యాపిటల్ చూడట్లేదు. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ లో జరిగినటువంటి ఎలక్షన్ 23 జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి స్థూల ఆదాయానికి ఇప్పటికి చాలా డెఫిసిట్లు ఉన్న తెలంగాణ గవర్నమెంట్. ఎందుకు డెఫిసిట్ లో ఉన్నది? ఇలా 9,325 కోట్లు డెఫిసిట్ లోకి ఎందుకు వెళ్ళిపోయింది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అసలు మీరు ఇచ్చినటువంటి మూసీలో 1,000 కోట్ల బడ్జెట్ లో పెడితే 166 కోట్లు ఇలా 5 కంపెనీలకు మీరు డిపిఆర్ కి ఇచ్చారు. డిపిఆర్ 150 కోట్లు ఉన్నాయని పోయినట్టే కదా. అంశాల వారిగా చెప్పుకుంటూ పోతే ఈ 1 అవర్ సబ్జెక్ట్ సరిపోదు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పదే ఈ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది, దగా చేస్తున్నది. వాళ్ళకి 600 మంది రైతులు ఈ 14 నెలలు చనిపోతే కనీసం కనికరం లేదా అండి? మాట్లాడదాం వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పిన దానికి చరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. ముందుగా రవికుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పటికే జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని